మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఎస్బీఐ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, ఎస్బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్ అనే విభాగం ఉంది. ఆ విభాగంలో లీడ్ బిజినెస్ అనలిస్ట్ అనే పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తీసుకుంటాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఎస్బీఐ నుండి వచ్చింది. మరి ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడిందో ఇప్పుడు మనకు తెలియాలి. ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడింది, ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడిందో తెలుసుకోవడానికంటే ముందు అసలు ఎస్బీఐ ఏర్పాటు గల దారితీసిన పరిస్థితులు ఏంటో మీకు తెలియాలి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1806లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ వ్యాపార అవసరాల కోసము మరియు ప్రభుత్వ నిధులను భద్రపరచడం కోసం ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి భావించింది. ఆ భావనకు ప్రతిరూపమే 1806లో ఏర్పాటైన బ్యాంక్ ఆఫ్ కలకత్తా. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ యొక్క వ్యాపార అవసరాల కోసము మరియు వాళ్ళ యొక్క ప్రభుత్వ నిధులను భద్రపరచడం కోసం ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని భావించి ఆ భావనకు ప్రతిరూపంగా 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేని ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మూడు బ్యాంకులు ఎక్కడ ఏర్పాటు చేశారంటే భారతదేశంలో ఏర్పాటు చేశారు. 1806లో ఏర్పాటైన ఈ బ్యాంక్ ఆఫ్ కలకత్తా అటు తర్వాత దేనిగా మారిందంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా అయితే మారడం జరిగింది. మనకు మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత ఏమైందంటే భారతదేశంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలంటే ఈ మూడు బ్యాంకులు కాకుండా ఇండివిజువల్గా ఏదైనా ఒక బ్యాంకు ఉండాలి అని చెప్పేసి ఎవరన్నారు, బ్రిటిష్ ప్రభుత్వం అన్నది. అంటే బ్యాంకింగ్ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయడం కోసం ఈ మూడు బ్యాంకులు కాకుండా ఈ మూడు బ్యాంకులు కలిపి ఒకే బ్యాంకుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్నది. దానికి తోడు బ్రిటిష్ ఆర్థికవేత్త అయిన మేనార్డ్ కీన్స్ ఏం చేశాడంటే ఈ మూడు బ్యాంకుల్ని మెర్జ్ చేసి ఒక బ్యాంకుగా రూపాంతరం చేయండి అని చెప్పేసి ఈ ఎవరైతే మేనార్డ్ కీన్స్ ఉన్నాడో ఆ మేనార్డ్ కీన్స్ బ్రిటిష్ ప్రభుత్వానికి సూచన చేశాడు. ఈ సూచనను అనుసరించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1921 సంవత్సరం జనవరి 27వ తారీఖున ఈ మూడు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ మూడు బ్యాంకుల్ని కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగానైతే మార్చడం జరిగింది. మరి ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐగా ఎలా రూపాంతరం చెందిందంటే 1935 వరకు కూడా, అంటే ఆర్బీఐ ఏర్పడే వరకు కూడా మన భారతదేశానికి కేంద్ర బ్యాంక్ ఏంటంటే ఇంపీరియల్ బ్యాంకే. ఎప్పుడైతే మనకు ఆర్బీఐ ఏర్పడిందో, ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది, 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏర్పడింది. 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడింది. ఆర్బీఐ ఏర్పడడం కంటే ముందు భారతదేశం యొక్క కేంద్ర బ్యాంక్ ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే ఆర్బీఐ ఏర్పడిందో అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఏమైందంటే కేవలం వాణిజ్య బ్యాంకుగా మాత్రమే మిగిలిపోయింది. మరి ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐగా ఎప్పుడు రూపాంతరం చెందిందంటే మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, 1947లో వచ్చింది. 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ మనకు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పేసి అప్పటి భారత ప్రభుత్వం భావించింది. అలా భావించి ఏం చేసిందంటే ఒక కమిటీ నియమించింది. ఏంటి ఆ కమిటీ అంటే గోర్వాలా కమిటీ. మరి ఈ గోర్వాలా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1951లో ఏర్పాటు చేసింది. మరి 1951లో ఏర్పాటు చేసిన ఈ ఏడి గోర్వాలా కమిటీ ఏం చెప్పిందంటే మన యొక్క బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళడం లేదు, కాబట్టి మన యొక్క సేవలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే ఇప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మన యొక్క సేవలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మీరు ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మీ యొక్క ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని బ్యాంకింగ్ సేవలను అయితే గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించాలని చెప్పేసి ఏడి గోర్వాలా చేసిన కమిటీ సూచనల మేరకు అప్పటి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని
ఎస్బీఐగా మార్చివేసింది. ఎప్పుడు 1955 జూలై 1వ తారీఖు నాడు. అంటే 1921లో ఏర్పాటైన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 జూలై 1 నాటికి ఎస్బీఐగా రూపాంతరం చెందింది. ఏ కమిటీ సూచనల మేరకు? అంటే ఏడి గోర్వాల కమిటీ సూచనల మేరకు. మరి ఈ ఏడి గోర్వాల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1951లో ఏర్పాటు చేశారు. మరి 1951లో ఏడి గోర్వాల కమిటీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందడం లేదు. దానితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి బ్యాంకులు లేవు. అప్పుడు రైతులు ఏం చేసిందంటే పెట్టుబడి కోసం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆధారపడి వ్యవసాయం చేసేవారు. ఆ వడ్డీ వ్యాపారస్తులు ఏం చేశారంటే వీళ్ళు ఎవరికైతే రైతులకు డబ్బులు ఇచ్చారో వాళ్ళకు అధిక వడ్డీని విధించడం మొదలుపెట్టారు. ఆ అధిక వడ్డీ వల్ల ఈ రైతులు ఏమైందంటే ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనిని సరిచేయాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ ఏడి గోర్వాల కమిటీ నియమించారు. ఈ ఏడి గోర్వాల కమిటీ నియమిస్తే అప్పుడు ఏడి గోర్వాల కమిటీ ఏం చెప్పిందంటే మనము బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో కాక ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న రైతులకు కూడా మనం సేవలను అయితే అందించవచ్చు. దాని ద్వారా ఈ రైతుల యొక్క ఆత్మహత్యలు కూడా తగ్గించడం వల్ల అవుతామని చెప్పేసి ఈ ఏడి గోర్వాల కమిటీ చెబితే అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానిని ఎస్బీఐగా రూపాంతరం చెంది గ్రామీణ వ్యవస్థలో కూడా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఏ పోస్ట్ ఖాళీగా ఉందంటే లీడ్ బిజినెస్ అనలిస్ట్ అనే పోస్ట్ ఖాళీగా ఉన్నది. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 8 ఖాళీలు ఉన్నాయి. ఈ 8లో ఓపెన్లో వచ్చేసి 5 ఖాళీలు, ఓబీసీలో వచ్చేసి 2 ఖాళీలు, ఎస్సీలో అయితే 1 ఖాళీ, మొత్తం వచ్చేసి 8 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఏప్రిల్ 13, 2026 నుండి ప్రారంభమై మే 4, 2026 నాడైతే ముగుస్తుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే మార్చి 31, 2026 నాటికి కనీసంగా 30 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్లో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కానీ, ఐటీలో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, డేటా సైన్స్లో కానీ, ఏఐ&ఎంఎల్లో కానీ, అనలిటిక్స్లో కానీ ఖచ్చితంగా బీఈ లేదా బీటెక్ అయితే క్వాలిఫై కావాలి. అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్గా కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్రాంచ్గా కానీ, ఐటీ బ్రాంచ్గా కానీ, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్గా కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్గా కానీ, డేటా సైన్స్ బ్రాంచ్గా కానీ, ఏఐ&ఎంఎల్ బ్రాంచ్గా కానీ, అనలిటిక్స్ బ్రాంచ్గా కానీ ఉండి ఎవరైతే బీఈ లేదా బీటెక్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా అదే కంప్యూటర్ సైన్స్లో కానీ, అదే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కానీ, అదే ఐటీలో కానీ, అదే ఎలక్ట్రానిక్స్లో కానీ, అదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, అదే డేటా సైన్స్లో కానీ, లేదా ఏఐ&ఎంఎల్లో కానీ ఎవరైతే ఎంసీఏ కానీ, ఎంటెక్ కానీ, ఎంఎస్సీ కానీ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికి కూడా అదనంగా సిస్టంలో కానీ, ఫైనాన్స్లో కానీ, ఆపరేషన్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ ఎవరైతే ఎంబీఏ చేస్తారో వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే కనీసం 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో? ఐటీ రంగంలో. అంటే ఐటీ రంగంలో కనీసం 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కూడా ఖచ్చితంగా 5 సంవత్సరాలు అయితే మీరు బిజినెస్ అనలిస్ట్గా కానీ లేదా లీడ్ బిజినెస్ అనలిస్ట్ కానీ పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అంటే జనరల్ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. అదే ఓబీసీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. అదే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో వాళ్ళకు వచ్చేసి 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి సెలక్షన్ అనేది 2 దశల్లో ఉంటుందండి. ముందుగాలు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో ఆ అప్లికేషన్స్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రూటినీ చేస్తారు. అంటే మీకు వచ్చిన అకాడమిక్ మార్కుల ఆధారంగా మరియు మీకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీ యొక్క అప్లికేషన్ అయితే స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అంటే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ షార్ట్ లిస్ట్కి ఎంపికవుతారో వాళ్ళనైతే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 750 రూపాయల ఫీజు అయితే ఉన్నది.
అదే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు లేదండి. మరి ఎవరైతే ఈ పోస్ట్కి ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి సంవత్సరానికి వచ్చేసి 45 లక్షల జీతం అయితే ఉంటుందండి. సుమారుగా సంవత్సరానికి 45 లక్షల జీతం ఉంటుంది. ఇవి కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసే ఉద్యోగాలు మాత్రమే. ఈ కాంట్రాక్ట్ పద్ధతి కూడా 5 సంవత్సరాలకు మాత్రమే. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.